స్తోత్రం. ప్రైజ్ తల్లాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని, మీరు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందొచ్చు, ఎదుగుచు, దేవుని మహింపరుస్తూ ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని మీ కొరకు అనుదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమం మీ జీవితాలలో ఎంతో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉన్నదని నమ్ముచు మిమ్మల్ని బట్టి మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క క్రీస్తు సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినములన్నీ కూడా మరి ముఖ్యముగా ఈ యొక్క తీవ్రమైనటువంటి మండుటెండలలో దేవుడు మనలను కాపాడి సజీవులుగా ఉంచి ఆయనను స్తుతించటానికి, ఆయన మనలను ఇక్కడ సజీవులుగా ఉంచిన విధానమును బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఆ దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని ధ్యానించుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా ఆ యొక్క గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, కీర్తనల గ్రంథముల నుంచి 7వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగముల నుంచి కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో దేవుని యొక్క భక్తుడు ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అంటున్నాడు కదా, కీర్తనాకారుడు దావీదు పలుకుచున్న మాటలలో ఆయన అంటున్నాడు కదా, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, యేసయ్యా, ఈ సమయంలో మేము చదివినటువంటి ఈ లేఖన భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి దర్శించి కృప చూపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో వారందరితో ప్రభువా మీరు మాట్లాడి ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు దావీదు ఆయన రాసినటువంటి యొక్క మాటలలో బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినటువంటి కీర్తన ఈ కీర్తన. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే ఆయనను తరుముచ్చు ఉన్నారో ఆ యొక్క దుష్టుల విషయమై దేవుని యొద్ద మొర్రపెట్టుచున్నాడు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి విషయమై ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన అంటున్నాడు కదా, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు అంటామన్నాడు. ఎవరైతే తన మీదకి అన్యాయముగాను అక్రమముగాను వస్తూ ఉన్నారో ఆ యొక్క దుష్టులను గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. వారైతే మరణాయుధములను సిద్ధపరచుకొని తన మీదకి వస్తున్నారు కాబట్టి ఆ దుష్టుల విషయమై దేవుని యొద్ద మొరపెట్టుచు ఉన్నాడు. వారు ఎలాంటి నీతియు క్రమమును పద్ధతియు పవిత్రతయు లేకుండా అక్రమముగాను అన్యాయముగాను మరి తన మీదకి వస్తున్నారనే విషయాన్ని ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన రూపముగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మరి ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చున వాడు యోచించిన బలాత్కారము వారి నడెత్తి మీదనే పడును. యెహోవా న్యాయం విధించవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. అనగా చూడండి, దేవుడు న్యాయము తీర్చువాడని ఆయనకు దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క భాగములో ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, దుష్టులట వారు పాపమును కనుటకు ప్రసవ వేదన పడుచు ఉంటారు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. ఏమైతే వారు అబద్ధాలు చెబుతూ ఉన్నారో, మోసపు మాటలు చెప్పుచున్నారో, వారట చేటును గర్భము ధరించిన వారని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధముగా మరి యోబు కూడా మనము గమనించినట్లయితే అలాంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, యోబు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనం చెప్తున్నాడు కదా, భక్తిహీనుల గురించి లంచగొండ్ల గురించి వివరిస్తూ, వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఎవరైతే పాపము చేస్తూ ఉన్నారో, లేక దుష్టత్వములు ఉంటున్నారో, దుష్కార్యము జరిగిస్తూ ఉన్నారో, అలాంటి వారట తమకేదో ఆ యొక్క సందర్భంలో లాభము కలగవచ్చున కానీ, అది వారికి మేలుకరముగా ఉండవచ్చున కానీ, తమ యొక్క అవసరాలు తీర్చబడవచ్చున కానీ, ఇదిగో అది వారు యాదృచ్ఛికముగా చేయటం కాదు. కానీ అలాగూ చేయటానికి గల కారణం ఏంటంటే, వారు దుష్కార్యమును గర్భమున ధరించిన వారుగా ఉంటూ పాపమును కందురు అంటూ ఉన్నారు. వారి కడుపున కపటము పుట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఇక్కడ ఆ యొక్క దుష్టులు పాపము చేస్తున్నారంటే, లేక భక్తిహీనులైన వారు పాపము చేస్తున్నారంటే, వారు ఎందుకొరకు చేస్తా ఉన్నారు? ఆ సందర్భంలో అది వారికి లాభకరముగా ఉండవచ్చునేమో, కానీ ఆ పాపమును కనుటకు వాడట ప్రసవ వేదన పడుచున్నాడు అని ఇక్కడ దావీదు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే 3 సందర్భాలలో ఆ యొక్క మాట మనకి కనబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ యొక్క ప్రసవ వేదన అనేది దానిని ప్రభువే పెట్టున్నాడని మనము ఎరిగిన వారముగా ఉంటూ ఉన్నాం. అది ఎవరికి పెట్టున్నాడు అంటే, దేవుడు వద్దని చెప్పినటువంటి యొక్క పండును తినన కారణముగా అవమును శపిస్తా ఉన్నాడు. ఆమె తినడానికి కారణమగు ఆ యొక్క సర్పమును శపిస్తా ఉన్నాడు, అవను శపిస్తా ఉన్నాడు, ఆదామును శపిస్తూ ఉన్నాడు, భూమిని కూడా ప్రభువారు శపిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే 3వ అధ్యాయములో ఆ యొక్క విషయం మనకు కనబడుతూ ఉంటాయి. 16వ వచనంలో ప్రత్యేకముగా ఆయన ఆ స్త్రీతో చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు అని తెలియపరుస్తున్నాడు. అంటే చూడండి, ఆమె గర్భమును ధరించిన తర్వాత ఎంతో వేదన పడి, నొప్పులు పడి, ప్రసవ వేదనతో బిడ్డలను కనును అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, అక్కడ స్త్రీ ఏ విధంగా అయితే తమ యొక్క బిడ్డను కనడానికి నొప్పులు పడుతూ ప్రసవ వేదన పడుతూ ఉంటుందో, ఎంతో వేదన పడుతూ ఉంటుందో, ఆ ప్రకారముగానే మరి ఆ దుష్టులైన వారు తాము ఎవరైతే పాపము చేస్తూ ఉన్నారో, భక్తిహీనులుగా ఉంటున్నారో, దుష్టాత్మలో ఉంటున్నారో, అపవాదులను అనుసరిస్తూ ఉన్నారు, లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు, పాపాన్ని అనుసరిస్తూ ఉన్నారు, వారందరూ కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు అంటూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. అనగా ఇదిగో వారు అబద్ధములు ఆడుతూ ఉంటారు, మోసపు మాటలు చెబుతూ ఉంటారు, కపటపు మాటలు చెబుతూ ఉంటారు. అందుకే యోబు కూడా అంటున్నాడు కదా, వారి కడుపున కపటము పుట్టును అంటూ ఉన్నారు. ఆ సందర్భంలో అయితే ఆ యొక్క అబద్ధపు ఆ కపటపు మాటలను బట్టి ఆ సందర్భంలో వారికి అది లాభకరముగా ఉండవచ్చును, కానీ ఆ తర్వాత వారు ఎంతో వేదన చెందుతూ ఉంటారని, శ్రమ పడుతూ ఉంటారని, శిక్షించబడుతూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే యోబు అన్నాడు కదా, వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మనుష్యుడు
ఇప్పుడు ఏమైతే చేస్తా ఉన్నాడో వాటన్నిటికీ ఒక్క దినమున తీర్పు ఉన్నదని, వాటిని బట్టి ఏమైతే పాపం జరిగిస్తా ఉన్నాడో, అక్రమంగా ఉంటూ ఉన్నాడో, అన్యాయంగా ఉంటూ ఉన్నాడో, దోచుకునేవాడుగా ఉంటూ ఉన్నాడో, దాడి చేసేవాడుగా ఉంటూ ఉన్నాడో, అక్రమంగా ఉంటూ ఉన్నాడో, ఒక దినమున వారికి శిక్ష ఉండబోతున్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ మరి శారీరకంగా ప్రసవేదన గురించి ఆది కాండములో తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ దావీదు అదే ప్రకారముగా యోబు వారైతే ఆధ్యాత్మికముగా వారు చేసిన ఆ పాపమును బట్టి వారు ప్రసవేదన పడుతూ ఉంటారనే విషయాన్ని వారు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనము 22వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొకరు ప్రసవేదన పడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదలను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దారిని లోపరచన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనము మూలుగుచున్నాము అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సృష్టి విషయంలో కూడా మనము గమనించినట్లయితే ఈ యొక్క సృష్టి అంట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. ఈ సృష్టి దేవుని యొక్క కుమారుల ప్రత్యక్ష కొరకు కనిపెట్టుచున్నది, మిగుల ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మరి మనుషులైతే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టని వాడుగా, దేవుని కొరకు తేరి చూచేవాడుగా ఉండటం లేదనే యొక్క విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఆ సృష్టియే కనిపెట్టుచున్నప్పుడు ఇదిగో మరి మనము కూడా ఎంతగా కనిపెట్టవలసిస్తున్నది. మనం ఆ యొక్క మోక్షములో చేర్చబడేవరము కాబట్టి, దేవుని యొక్క రాజ్యములో చేర్చబడేవరము కాబట్టి, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమికి వచ్చినాడు గనక ఇదిగో మనలను తన యొక్క రాజ్యములోనికి తీసుకుని వెళ్ళేవాడు కాబట్టి ఆయన కొరకు మనము కనిపెట్టవలసినది. ఈ లోకము అనగా మనుషులు లేక పాపులైతే ఇదిగో దేవుని కొరకు కనిపెట్టక ఈ వ్యర్థమైన వాటి కొరకు, నాశనం చేసే వాటి కొరకు, అంతమంది వచ్చే వాటి కొరకు, ఆ నాశన కోపడానికి నడిపించే వాటిని అనుసరిస్తూ వాటి కొరకు కనిపెట్టుచున్నారు. ఈ యొక్క సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆ యొక్క మనుషునికి మాత్రమే కాదు కానీ ఈ యొక్క సృష్టి యావత్తు కూడా ప్రసవేదన పడుచున్నదని. కారణం ఏమిటంటే ఇక్కడ అంటున్నాడు కదా, స్వేచ్ఛగా కాక దానిని లోపరచన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై ఉంటూ ఉన్నది. ఈ సృష్టి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని కూడా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మరి ఆ యొక్క ప్రసవేదన కేవలము మనుషులు లేక స్త్రీలు మాత్రమే కలిగి ఉండడం కాదు కానీ
ప్రతి ఒక్కరము కూడా ఆధ్యాత్మికముగా ప్రసవ వేదన కలిగి ఉండాలి అనే ఆ సత్యాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఏమిటి ఆ ప్రసవ వేదన అంటే, ఇదిగో మనమైతే రక్షించబడి ఉన్నాము, దేవుని సేవిస్తూ ఉన్నాము, ఆయన నమ్ముకున్నాము, ఆయన కలిగి ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన నమ్మని వారు, ఆయన సేవించని వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఇదిగో ప్రభుని ఎరిగినట్లుగా, ప్రభు యొద్దకు వచ్చినట్లుగా, ప్రభు యొద్దకు మన వారిని నడిపించలాగున అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిస్తున్నది. అనగా ఆధ్యాత్మికముగా మనము బిడ్డలను కనవలసిస్తున్నదని, ఆ యొక్క బిడ్డలను కనటానికి ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికముగా ప్రసవ వేదన కలిగి ఉండాలనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఆ విషయాన్ని మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, అనగా మనము ఆధ్యాత్మికముగా బిడ్డలను కనివరముగా ఉండాలని, అనగా దేవుని వద్దకు ఇతరులను ఎవరైతే ప్రభును ఎరగని వారుగా ఉంటూ ఉన్నారో, సేవించిన వారుగా ఉంటున్నారో, నాశన కోపంలో జీవిస్తూ ఉన్నారో, నాశనానికి వెళ్ళిపోతున్నారో, అలాంటి వారిని దేవుని వద్దకు నడిపించడముగా మనం ఉండాలని, ఆ నడిపించే క్రమంలో ఏదో పై మాటలు చెప్పడం కాదు కానీ, వారి కొరకు ఏదో ఒకసారి ప్రార్థన చేయడం కాదు కానీ, ఎంతో భారము కలిగి వారి కొరకు మనం ప్రార్థించి దేవుని వద్దకు నడిపించాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే, అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక నిమిషములో ఒక జనము జన్మించున, సియోనునకు ప్రసవ వేదన కలుగుగానే ఆమె బిడ్డలను కనెను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యొక్క విషయాన్ని మనము గమనించినట్లయితే, అనగా ఆధ్యాత్మికముగా ఎంతో వేదన పడి, ఎంతో కన్నీటితో భారము కలిగి ఇతరుల కొరకు ప్రార్థించి వారిని దేవునితో నడిపించే విషయాన్ని, అనగా ఆధ్యాత్మికముగా మనము బిడ్డలను కనవలసిస్తున్నదని, భౌతికముగా అయితే బిడ్డలను ఏ విధముగా కని ఉన్నావో అట్లాగే ఆధ్యాత్మికముగా కూడా బిడ్డలను కనవలసిస్తున్నదంటే ప్రసవ వేదన పడవలసి ఉన్నది. అనగా ఆ యొక్క నొప్పులు పడినప్పుడు ఎట్లాగైతే వేదన పడుతూ ఉంటారో, ఏడుస్తూ ఉంటారో, కన్నీరు కారుస్తూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో, ఎంతో శ్రమ అనిపిస్తుంటుంటారో, ఆ క్రమంలోనే ఇదిగో మరి ఇతరులను దేవునికి నడిపించే విషయంలో మనము కూడా అలాంటి భారము కలిగి కన్నీటితో వేదన కలిగినటువంటి ప్రార్థన చేస్తేనే తప్ప ఇతరులను ప్రభు యొద్దకు నడిపించలేము అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఒక స్త్రీ తనక బిడ్డను కనినప్పుడు ఆమె ఎంతగా శ్రమ పడిందో, ఎంతగా ప్రసవేదన పడిందో, తన యొక్క బాధ, తన యొక్క నొప్పులు అంతా మరిచిపోయి ఆ బిడ్డను చూచి ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది కదా. అట్లాగనే ఎవరైతే ఆధ్యాత్మికముగా బిడ్డలను కంటూ ఉంటుంటారో అలాంటి వారు కూడా వారిని బట్టి సంతోషిస్తూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు కదా, 7వ వచనం మనం చదివినట్లయితే అని అంటా ఉన్నాడు కదా, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున, ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున. మనమైతే ఒక్క నిమిషము ప్రార్థన చేస్తూ ఉంటాం, లేక గుర్తుకొచ్చినట్టు ప్రార్థన చేస్తూ ఉంటాము, ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ మాత్రపు ప్రార్థన సరిపోదు, కానీ ఎంతో వేదన కలిగి భారము కలిగి కన్నీటితో చేస్తున్నట్టు ప్రార్థన, అనగా ఆ యొక్క స్త్రీ ఎలాగైతే మరి నొప్పులు పడుతూ వేదన చెందుతూ కన్నీటితో ఉంటుందో
అలాంటి వేదన కలిగిన ప్రార్థన కావలసిన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ కింద అంటున్నాడు కదా, ప్రభు మనం గమనించినట్లయితే, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైనా నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, అన్యులైతే లేక దేవుని ఎరగని వారు, ఆ ప్రభువును సేవించిన వారైతే, ఇదిగో వారైతే పాపమును కంటూ ఉన్నారని, లేక దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, ఆయన యొక్క వాక్యము మనకు తెలియపరుస్తున్నాడు కదా. కీర్తన గ్రంథములో 7వ కీర్తనలో దావీదు అంటా ఉన్నాడు కదా, పాపమును కనుడక్కువాడు ప్రసవేదన పడుచున్నాడు. ఇదిగో పాప అయితే పాపమును కనుడకు ప్రసవేదన పడుచున్నాడు. మనమైతే ఆధ్యాత్మికముగా బిడ్డలను కనటానికి ప్రసవేదన పడవలస్తున్నది అని దేవుని యొక్క వాక్యం ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం కొరకు మాత్రమే కాదు, మన కుటుంబం కొరకు మాత్రమే కాదు, మన యొక్క బంధువుల కొరకు మాత్రమే కాదు, ఇదిగో అనేకులను దేవుని వద్దకు మనము నడిపించగలగాలని, ఆ నడిపించే క్రమంలో ఎంతో మరి ప్రార్థన అవసరమని, ఎంతో కన్నీటితో కూడిన ప్రార్థన అవసరమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనము ఆ విషయంలో ప్రసవేదన పడవలస్తున్నదని. లోకస్తులు లేక పాపం చేసేవారైతే, ఇదిగో వారు పాపమును కనుడకు ప్రసవేదన పడుచున్నాడు. చేటును గర్వమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. మనమైతే ఆధ్యాత్మికముగా బిడ్డలను కనటానికి కూడా మనము ప్రసవేదన పడవలస్తున్నది. అంత మాత్రమే కాదు, మరొక విషయంలో మనము ప్రసవేదన పడవలస్తున్నది. అది ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే చూడండి దయచేసి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే, ఇక్కడ అంటా ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. మిమ్మల్ని గురించి ఎటు తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి యొక్క విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, గలతీ పట్టణమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలతో ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయన అన్నాడు కదా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. అనగాని ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ప్రభువును నమ్ముచున్నప్పటికీ, ఆయన సేవిస్తున్నప్పటికీ, ఆయనను ఆరాధిస్తున్నప్పటికీ, ఆయన బిడ్డగా జీవించినప్పటికీ కూడా ఆయన స్వరూపులోనికి రానివారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా వారిలో ఏదో ఒక లోటు కనబడతా ఉంది, ఇంకా ఏదో ఒక బలహీనత కనబడతా ఉంది, ఇంకా ఏదో ఒక దోషం కనబడతా ఉంది. వారు పరిపూర్ణముగా క్రీస్తు యొక్క స్వరూపులోనికి మార్చబడిన వారుగా ఉంటున్నారు. ఇదిగో మనం ప్రభుని సేవిస్తూ ఉన్నామంటే, ఆయన నమ్ముకున్నామంటే, ఆయన బిడ్డలుగా ఉంటున్నామంటే, ఏదో మన యొక్క అవసరాల కొరకు లేక మన యొక్క అక్కరల కొరకు ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళటం అంతవరకు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న మనమట క్రీస్తు యొక్క స్వరూపులోనికి మనం మారిపోవలస్తున్నది. అంటే అనేకులు మనలో క్రీస్తును చూడవలస్తున్నది. దాని కొరకు కూడా మనము ప్రసవేదన పడవలస్తున్నదని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అలాంటి అనుభవానికి మనం రావాలని, అలాంటి ప్రసవేదన మనం కలిగి ఉండాలని, ఇదిగో దేవుని యొక్క వాక్యం ద్వారా అలాంటి విషయాలు మనము గమనించి పరిపూర్ణముగా క్రీస్తు యొక్క స్వరూపులోనికి మనము మారిపోలుస్తున్నదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క సృష్టి అంతా కూడా ప్రసవేదన పడుతున్నదంట. ఇదిగో ప్రభు కొరకు కనిపెడుతున్నదట. అది వేదన పడుతున్నది, మూలుగుచ్చు ఉన్నది. ఆ క్రమంలో మనము కూడా క్రీస్తు యొక్క స్వరూపులోనికి పొందినట్లుగా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ప్రార్థనలను, భక్తులను, ఇదిగో దేవుని యొక్క పరిచర్లను, దేవుని సేవించటలను మనం ఎదుగుచ్చు ఇంకా క్రీస్తు యొక్క స్వరూపులకు మనం మారిపోవాలని.
ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఇదిగో తన తండ్రి అప్పగించిన ఆ పని కొరకు ఎలాగైతే ఆయన ప్రాణం పెట్టున్నాడో, శ్రమ పడి ఉన్నాడో, రక్తం కార్చున్నాడో, కన్నీరు కార్చున్నాడో, ఆయనకి బిడ్డగా మనము కూడా ఈ లోకములో అనేకటువంటి ఆ యొక్క శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు అవన్నీ ఎదుర్కొంటూ క్రీస్తు యొక్క స్వరూపునికి మనము మారిపోవలసిన్నదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. అనేకులను ప్రభు తట్టు తిరుపుదాం. మనము కూడా ప్రభు వలె మార్పు చెందుతూ ఆయన సేవిస్తూ ఆయనకు రాజ్యానికి వారసులం అవుదాము. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఆస్వాదించి అలాంటి అనుభవం నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపగలను మా ప్రభువా, సర్వోన్నతుడ, ఆశ్చర్యకరుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి మా ప్రభువా, ఈ సమయంలో ఎంతవరకు కూడా మా ప్రభువా నీ యొక్క మాటల చేత మమ్మల్ని దర్శించున్నారు, మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో మా ప్రభువా, మేము ఏ విధంగా జీవించవలసినదో మీరు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఎందరైతే ఇదిగో మా ప్రభువా ఈ మాటలు వినుచున్నారో అట్టి వారిని మీరు దర్శించండి. వారు ఎలాంటి అవసరతలో, ఇబ్బందులు, సమస్యలో, శోధనలో, వ్యాధులతో ఉంటున్నారో దేవ వారి జీవితంలో గొప్ప విడుదల మీరు జరిగించండి. వారి యొక్క హృదయవాంఛలు మీరు నెరవేర్చండి. మీరు మయం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.